మనం ఇక్కడ జువాలజీ పరంగా చూద్దాం. ఇప్పుడు బాటనీ చూసాము యూనిట్ 1. అంటే మనకి డిఎస్సి సిలబస్లో బాటనీలో కొన్ని అంశాలు చూసాము యూనిట్ 1. అదే యూనిట్ 1 అనేది మనకి జువాలజీ కూడా ఉంది కాబట్టి మనం జువాలజీ బుక్ని కూడా ఇక్కడ రిఫర్ చేయాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే జీవుల యొక్క లక్షణాలు ఏంటి, మరి జీవుల యొక్క మౌలిక లక్షణాలు ఏంటి అనేది చూస్తే మనం ఇక్కడ ఫస్ట్ వన్ కణ వ్యవస్థ, సెల్యులర్ ఆర్గనైజేషన్ అన్నాడు. ఉన్నత శ్రేణి నిర్మాణము, హైలీ ఆర్డర్ స్ట్రక్చర్. అంటే జీవులన్నీ కూడా కణాల చేత నిర్మితం ఉంటాయి కాబట్టి జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము కణాలని చెప్తాం. కాబట్టి జీవుల మౌలిక లక్షణాల్లో ఫస్ట్ వన్ ఏంటి, కణ వ్యవస్థ లేదా ఉన్నత శ్రేణి నిర్మాణము. రెండోది మన ఈ స్ట్రక్చర్ చాలు, ఈ మెయిన్ పాయింట్ చాలు. వ్యవస్థీకరణలో సంక్లిష్టత, కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది జీవుల మౌలిక లక్షణాలు. ఫస్ట్ వన్ కణ వ్యవస్థ లేదా ఉన్నత శ్రేణి నిర్మాణము. రెండోది మనకి ఇది వ్యవస్థీకరణలో సంక్లిష్టత, కాంప్లెక్సిటీ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది రెండో క్యారెక్టరు, జీవుల యొక్క మౌలిక లక్షణాల్లో రెండవది. తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. అంటే పరమాణు నుంచి అణువులు, పరమాణులన్నీ కలిసి అణువులు ఫామ్ అవుతాయి. అణువులన్నీ కణము, కణాలన్నీ కలిసి కణజాలము, కణజాలాలన్నీ కలిసి అవయవం, అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థ. తర్వాత వీటన్ని అవయవాలన్నీ కలిపి ఒక జీవిగా ఫామ్ అవుతుంది. జీవులన్నీ కలిసి జనాభా ఎక్కువ తక్కువ అంటే గ్రూప్గా ఉంటే జీవ సమాజము. తర్వాత జీవావరణ వ్యవస్థ ఫామ్ అవుతుంది. దీని మొత్తం జీవగోళం. ఇది మనకి నిర్జీవ పదార్థాలు అనమాట. అంటే ఎలాగా ఒక వలయంలో అమరి ఉంటాయని ఇంపార్టెంట్. కాబట్టి పరమాణుల నుంచి అణువులు ఏర్పడతాయి, అణువుల నుంచి కణము, కణం నుంచి కణజాలము, కణజాలం నుంచి వచ్చే అవయవము, అవయవ వ్యవస్థ, జీవి, జనాభా, జీవ సమాజం, జీవావరణ వ్యవస్థ, జీవగోళం. అయితే తర్వాత జీవుల యొక్క మౌలిక లక్షణాల్లో మూడవది ఏంటంటే మనకి సున్నితత్వం లేదా పరిసరాలకు ప్రతిస్పందించడం మూడో లక్షణము. నాలుగో లక్షణము జీవులకి పెరుగుదల ఉంటుంది. తర్వాత మనకి జీవుల్లో మనకి శక్తి వినిమయం జరుగుతుంది లేదా శక్తి ప్రక్రియ లేదా జీవక్రియలు అని చెప్తాము. తర్వాత మనకి జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. తర్వాత సమస్థితి, హోమియోస్టాటిస్. అంటే మనకి పరిసరాల మార్పులు జరిగినప్పటికీ జీవుల్లో మార్పులు రావు. అంటే పరిసరాల మార్పులు ఉన్నప్పటికీ జీవి దేహంలో ఎటువంటి మార్పులు ఉండకపోతే దాన్ని మనం సమస్థితి అంటాము. తర్వాత 8వ క్యారెక్టర్ వచ్చేసి మనకి జీవ పరిణామము. 9 వచ్చేసి మనకి వ్యాకర్థం, అదేవిధంగా మరణం, సెన్సెస్ అండ్ మోర్టాలిటీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి ప్రతి జీవి లాస్ట్లో చనిపోతుంది కాబట్టి ఇక్కడ 9 లక్షణాలు ఇచ్చాను. ఇవి జీవుల యొక్క లక్షణాలు. ఏమైనా అడిగితే ఈ క్రింది వానిలో జీవుల యొక్క లక్షణాలు కానిది ఏంటి, అయినది ఏంటి అనే కోణంలో అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే జీవులు అనేవి కణ వ్యవస్థను కలిగి ఉంటాయి. దీన్ని ఉన్నత శ్రేణి నిర్మాణం అంటాము. జీవుల్లో వ్యవస్థీకరణలో సంక్లిష్టత ఉంటుంది. జీవులు అంటే ఏంటి, కణాలన్నీ కలిసి కణజాలాలు, కణజాలం కలిసి అవయవాలు జీవిగా ఎలా ఫామ్ అవుతుందో అలాగ దాన్ని మనం వ్యవస్థీకరణలో సంక్లిష్టత అని చెప్తాము. కాబట్టి జీవుల యొక్క మౌలిక లక్షణాల్లో రెండవది ఏంటి, వ్యవస్థీకరణలో మనకి సంక్లిష్టత. తర్వాత మనకి జీవుల యొక్క క్యారెక్టర్లో మనకి పరిసరాలకు ప్రతిస్పందన ఉంటుంది. దీన్ని సున్నితత్వం అంటాము. జీవులకి పెరుగుదల అనేటువంటి లక్షణం ఉంటుంది. అదేవిధంగా శక్తి వినిమయము, అదేవిధంగా శక్తి ప్రక్రియ, జీవక్రియలు జరుగుతాయి. ప్రత్యుత్పత్తి, సమస్థితి, జీవ పరిణామము, వ్యాకర్థం, మరణం. ఇవన్నీ కూడా జీవుల యొక్క లక్షణాలు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చాడు. జువాలజీలో ఉన్నటువంటి బ్రాంచెస్లో ఏ బ్రాంచెస్ ఇచ్చినా మీరు రాయగలరు కాబట్టి మొత్తానికి అయితే నేను డెప్త్గా చెప్పట్లేదు. అడ్వాన్స్డ్ బ్రాంచ్ ఏదంటే అది చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి కొంచెం పైన చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. సో జువాలజీని విజ్ఞాన సముపార్జన కోసం ఒక ప్యూర్ సైన్స్గా అభ్యసించిన దాని సూత్రాలను యూజెనిక్స్, బయోటెక్నాలజీ, బయోఎనర్జెటిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్ లాంటి రంగాల్లో ప్రముఖ వినియోగిస్తారు. ఇది ఒక అప్లైడ్ సైన్స్గా, అంటే ఇది జువాలజీ అనేది అప్లైడ్ ప్యూర్ సైన్స్గా వీటిలో చదువుతాం మనం. అదే అప్లైడ్ సైన్స్గా వ్యవసాయము, జలచర జీవుల సంవర్ధనము, ఆక్వాకల్చరు, యానిమల్ హస్బెండరీ, మానవ ఆరోగ్యం, వ్యాధులు, పశు వైద్య శాస్త్రం, వెటనరీ సైన్సు, ఎపికల్చరు, సెరికల్చరు, ఔషధ విజ్ఞాన శాస్త్రము, యానిమల్ బ్రీడింగ్ మొదలైన వాటిలో మనం అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది జువాలజీ. అంటే జువాలజీని అన్ని రంగాల్లో మనం ఉపయోగపడుతుంది. జీవుల గురించి అవడానికి మనకి జువాలజీ అనేది ఉపయోగపడుతుంది. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జంతు శాస్త్రంలో జువాలజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ అడుగుతారు. మరి ఆ బ్రాంచెస్ అనేది మ్యాక్సిమం మనకు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కొంచెం
అడ్వాన్స్గా ఉన్నటువంటి బ్రాంచెస్ని మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయితే బిట్ ఉంది. జీవ పరిణామం ఆర్గానిక్ ఎవల్యూషన్, ఆ పేరుని ఎవరు ప్రపోజ్ చేశారంటే హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి శాస్త్రవేత్త జీవ పరిణామాన్ని ప్రతిపాదించడం జరిగింది. తర్వాత జువాలజీ బ్రాంచ్లో అన్నిట్లో ఇక్కడ మనకి ఒకటి ఉంది చూడండి, ఇథాలజీ. గ్రీక్లో ఇథాస్ అంటే అలవాటు అని అర్థము. అంటే ఇథాలజీ అంటే జంతువుల ప్రవర్తన గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనం ఇథాలజీ, ఎకాలజీ వేరు, ఇథాలజీ వేరు. ఇది ఇథాలజీ అంటే ఏంటి? జంతువుల ప్రవర్తనను గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని, దీన్ని ప్రవర్తన జీవశాస్త్రం అని చెప్తాము. బిహేవియరల్ బయాలజీ అని కూడా చెప్తాము ఇథాలజీ. తర్వాత జెనెటిక్స్ మీకు తెలుసు, ఎకాలజీ మీకు తెలుసు. పేలియంటాలజీ అంటే ప్రాచీన కాలంలో నివసించిన జీవుల అవశేషాలైనటువంటి ఫాజిల్స్ గురించి చదివే శాస్త్రాన్ని మనం పేలియంటాలజీ అని చెప్తాము, లేదా పురాజీవ శాస్త్రం అని చెప్తాము. మరి పేలియోబాటనీ అంటే వృక్షశాస్త్రము, పురావృక్షశాస్త్రము. పేలియోజువాలజీ అంటే పురా జంతు శాస్త్రం అని చెప్పొచ్చు. ఇక ఎంబ్రియాల గురించి మీకు తెలుసు, ఫిజియాలజీ, సైటాలజీ, అవి ఎగ్జామ్లో వచ్చిన మీరు రాస్తారు కాబట్టి ఇక్కడ అడ్వాన్స్గా ఉన్నటువంటి బ్రాంచ్ ఏంటంటే ఇథాలజీ, ETHOLOGY, ఇథాలజీ. ఇది గ్రీక్లో ఇథాస్ అంటే అలవాటు. జంతువుల యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇథాలజీ అని చెప్తాము. మరి దీన్ని మరొక పేరు ఏంటంటే ప్రవర్తన జీవశాస్త్రం అని కూడా అంటాము. ఓకే, తర్వాత మనకి వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఇక్కడ వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాము. ఆల్రెడీ మీకు బాటనీలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ చూడండి, అసలు మనకి వర్గీకరణలో ఏముంటుంది, ఏంటి టాక్సానమీ అంటే మనకి ఇక్కడ చూడండి. టాక్సానమీ అంటే ఒక నిమిషం, ఓకే, జీవులను వర్గీకరించే పద్ధతిని మనం టాక్సానమీ అని చెప్తాము. మరి ఈ టాక్సానమీలో ఏముంటాయంటే మనకి ఫస్ట్ ఏదైనా ఒక జీవిని మనం గుర్తిస్తాము, దాన్ని పేరు పెడతాము, దాన్ని వర్గీకరణ చేస్తాము. 3 భాగాలు అనేవి ప్రధానమైనటువంటి అంశాలు ఈ వర్గీకరణ టాక్సానమీలో ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, వర్గీకరణ సాధనాలుగా జూలాజికల్ పార్క్, ఆల్రెడీ మనం వర్గీకరణ సాధనాలుగా బొటానికల్ గార్డెన్ చూసాము. ఇప్పుడు జంతు ప్రదర్శనశాలలు, జూ పార్కులు లేదా జూలాజికల్ పార్కులు కూడా వర్గీకరణ సాధనాలుగా ఉపయోగపడతాయి. ఒకసారి చూడండి, ఇక్కడ బిట్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్. ఓకే, వన్య జంతువులను వాటి సహజ ఆవాసాల నుంచి సేకరించి మానవ సంరక్షణలో పెంచే ప్రదేశాలని జంతు ప్రదర్శనశాల అంటే చెప్తాము. అంటే వన్యజీవులు, అడవుల్లో ఉండేటువంటి జీవుల్ని వాటి యొక్క న్యాచురల్ హ్యాబిటేట్ నుంచి తీసుకొచ్చి మన సంరక్షణలో పెంచే ప్రదేశాలను మనం జూ ప్రదర్శనశాలలు అంటాము, జూలాజికల్ పార్క్ అని చెప్తాము. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జూలాజికల్ పార్క్స్ అనేవి ఎటువంటి కన్జర్వేషన్ అని అడుగుతాడు, దాన్ని మనం స్థలభావ్య సంరక్షణ, X2 కన్జర్వేషన్. ఈ బిట్టు మనకి 2018 డిఎస్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి జూలాజికల్ పార్క్స్ అనేవి ఎలాంటివి అంటే X2 కన్జర్వేషన్. XC2 కన్జర్వేషన్ అంటే ఏంటి? స్థల భావ్య సంరక్షణ, వాటి జనరల్ స్థలాల నుంచి వేరు చేసి మన సంరక్షణలో చేస్తాం కాబట్టి అది స్థల భావ్య సంరక్షణ, X2 కన్జర్వేషన్ అవుతుందన్నమాట. ఓకే, X2 కన్జర్వేషన్ అవుతుంది. ఓకే, ఇది ఒక బిట్ ఇక్కడ. తర్వాత మనకి జీవశాస్త్రీయ వర్గీకరణలో చూద్దాము. వర్గీకరణ గురించి ఒకసారి మాట్లాడదాము. ఆల్రెడీ వర్గీకరణ గురించి మాట్లాడాము, చాలా జాగ్రత్త అయితే వినండి. ఇక్కడ లినియస్ శాస్త్రవేత్త, గొప్ప శాస్త్రవేత్త వస్తారు. ఇక్కడ చూడండి, కరోలస్ లినియస్ వర్గీకరణ శాస్త్ర పితామహుడైన లినియస్ అతని వ్యక్తి ద్వినామీకరణ పద్ధతిని బాగా అభివృద్ధి చేసింది కరోలస్ లినియస్. కానీ ద్వినామీకరణ పద్ధతిని ఇంట్రొడ్యూస్ చేసింది గాస్పర్డ్ బాహిన్, మీకు తెలుసు. ఇక్కడ కరోలస్ లినియస్ అనే శాస్త్రవేత్తను ఏమంటామంటే వర్గీకరణ శాస్త్ర పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని చెప్తాము కరోలస్ లినియస్. అదేవిధంగా ఇంకేం చెప్తాం ఇతన్ని? ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ మోడర్న్ సిస్టమాటిక్స్, అంటే ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు అని చెప్తాము. అదేవిధంగా ప్రాధాన్యత క్రమ వర్గీకరణ, హైరార్కియల్ క్లాసిఫికేషన్లో దీని మీద బాగా పరిశోధన చేసిన ఎవరంటే మనకి కరోలస్ లినియస్. ఓకే, తర్వాత ఇక్కడ మనకి ఈ జీవశాస్త్రీయ వర్గీకరణలో మనకి సాధారణంగా మనకి ఇక్కడ చూడండి ఒకటి ఇంపార్టెంట్ ఉంది, వర్గ వికాస వర్గీకరణ. దీన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలోజెనెటిక్ అని చెప్తాము. అంటే వర్గ వికాస వర్గీకరణ అంటే ఏంటి అంటే ఇక్కడ వర్గీకరణలో కరోలస్ లినియస్ అనే వ్యక్తి వర్గీకరణ శాస్త్ర పితామహుడు, ఆయన ఆధునిక వర్గీకరణ వ్యవస్థాపకుడు, ఆయన
అదేవిధంగా హైరార్కికల్ క్లాసిఫికేషన్ మీద బాగా స్టడీ చేసింది కరోలస్ లిన్నియస్. సో తర్వాత మనకి ఈ 1920 సెంచరీలో మనకి సంఖ్యాత్మక వర్గీకరణ న్యూమరికల్ టాక్సానమీ అదేవిధంగా ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అనేది డెవలప్మెంట్ అయ్యాయి. దానిలో ఫస్ట్ వన్ మనకి వర్గ వికాస వర్గీకరణ అంటే ఉమ్మడి వంశపారంపర్యం కామన్ యాన్సిస్టర్ను ఆధారంగా చేసుకునే వర్గీకరణే వర్గ వికాస వర్గీకరణ. కామన్ యాన్సిస్టర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకటి ఇక్కడ మనకి ఒక యాన్సిస్టర్ అంటే మన పూర్వీకులు. ఈ పూర్వీకుల నుంచి ఇప్పుడున్నటువంటి స్పీసీస్ 1 జాతి 2 జాతి 3 అలా ఫామ్ అవుతాయి. అంటే ఆల్ వర్టిబ్రేట్స్ హ్యావ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సిస్టర్. ఇప్పుడు ఉన్నటువంటి సకశేరుకాలు అన్నీ కూడా ఒకే ఒక పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి దీన్ని మనం డైవర్జెంట్ ఎవాల్యూషన్ అని చెప్తాము. అంటే మనకి పూర్వీకులు ఎవరో ఒక్కళ్ళే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆఫ్రికాలో ఉంటారు కాబట్టి స్పీసీస్ ఆర్ డెవలప్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సిస్టర్. దీన్ని మనం ఏమని చెప్తామంటే వర్గ వికాస వర్గీకరణ అని చెప్తాము. దీన్ని ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ అని చెప్తాము. సో ఇది ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఉమ్మడి వంశపారంపర్యంను ఆధారంగా చేసుకునే వర్గీకరణను వర్గ వికాస వర్గీకరణ అని చెప్తాము. అయితే ఇక్కడ చూడండి,